మాది వడల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం, తూర్పు గౌడ రామాలయం అండి. మా రామాలయం తాతలు కట్టించిన, తరతరాల నుంచి కట్టించిన గుడి అండి సార్. ఇది ఈవేళ ఆర్చి కట్టుకుంటామని, అవి కట్టుకుంటామని మాకు కొన్ని అడ్డంకులు పెడుతున్నారండి. ఆ అడ్డంకులు పెట్టడం వల్ల మాకు తీవ్ర ఆందోళన చేయవలసి వస్తుందండి. మేము ఆ ఆర్చి కట్టడానికి ఎటువంటి పర్మిషన్ వాళ్ళు ఇచ్చారంటున్నారు. ఎవరు ఇచ్చారండి? పంచాయతీ తీర్మానం అవ్వలేదండి. 6 మెంబర్లు సంతకాలు చేయాలండి. ఏమి కాకుండా ఏదో ఒక సంతకం చేసేస్తే ఆ లెటర్ పట్టుకుని డిఐజీ గారి కాడి నుంచి, ఎస్పీ గారి నుంచి మమ్మల్ని నానా రకాలుగా హింసలు చేస్తున్నారండి. అక్రమ కేసులు బనాయిస్తున్నారు సార్. దీని గురించి మేము ఎంత దూరమైన వెళ్తామండి. భద్రాచలం ఉన్న ఆయన ఏమో అయోధ్యలో రామాలయం నిర్మిస్తుంటే రామ మందిరాలు ఇక్కడ కూల్చేయమంటున్నారు సార్. దీన్ని ఎంతవరకు సమంజసమని మేము కోరుకుంటున్నాం సార్. దీన్ని ఎంతవరకైనా మేము తెగించి మా ప్రాణాలైనా అర్పించైనా సరే మా రామవారి పేరుని మేము కాపాడుకుంటామని మేము తెలియపరుచుకుంటున్నాం సార్. తూర్పు రామాలయం అండి ఇది. మా తాతలు ముత్తాతల కానించి కట్టుకున్నదండి గుడి. అది ఆర్చి కడతామని ముందుకు వస్తున్నారండి. ఆర్చి కడతానికి వీల్లేదండి. మేము ఎంతైనా పోరాడతామండి. పిల్ల జలం మేము లేనటువంటి ఏదైనా కార్యక్రమం చేసుకుని ఇది గుడే సమకూరుతుందండి. మరి అంత కాబట్టి ఇది ఏమి కూడబడతానికి లేదని మేము ఎంతైనా పోరాడతామండి. ఎక్కడికైనా వెళ్తామండి. మేము తాత ముత్తాతలు కానీ పోరాడుకోవచ్చు. ఈ గుడి అండి, ఇది కూడగడితే ఊరుకోమండి. మేము ఎక్కడికైనా వెళ్తామండి. దేనికైనా సంబంధించమండి. మీకు అందరికీ మేము ఒకటే మాకు న్యాయం కావాలండి. మాకు ఆర్చి కడతాం కుదరదు. మాకు న్యాయం చేయండి. అధికారులు కానీ చెప్తుందంటే అధికారులు కూడా మీకు న్యాయం చేయమని అడుగుతున్నానండి. ఇది ఎంతవరకు సమస్య, మీరు న్యాయం చేయండి. మాకు అదే కావాలండి. మాకు ఆర్చి కడతాం కుదరదండి.